తిరుమలలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది టీటీడీ. ఇందులో భాగంగానే సిఆర్ఓ మాస్టర్ ప్లాన్ పై ఫోకస్ పెట్టారు అధికారులు. ప్రస్తుతం సిఆర్ఓ దగ్గర సరైన ఫెసిలిటీస్ లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మెరుగైన వసతులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తిరుమల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి పవిత్ర పుణ్యక్షేత్రం. ఇక్కడ నిత్య కళ్యాణం, పచ్చతోరణం. రోజూ లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే తిరుమలకు వచ్చే వారికి తగినన్ని అద్దె గదులు లేకపోవడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా సిఆర్ఓలో మెరుగైన వసతులు కల్పించేందుకు టీటీడీ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. 4 దశాబ్దాల క్రితం అప్పటి రద్దీ ఆధారంగా సిఆర్ఓ నిర్మాణం జరిగింది. అయితే నానాటికి పెరుగుతున్న భక్తులకు తిరుమలలో వసతి కల్పించడం టీటీడీకి పెద్ద సవాల్గానే మారింది. మరో 50 ఏళ్ల వరకు భక్తుల రద్దీకి అనుగుణంగా సిఆర్ఓ మాస్టర్ ప్లాన్ కు కసరత్తు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇది తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్. తిరుమలకు వచ్చిన సామాన్య భక్తులు ఎవరైనా ముందుగా వసతి గదులు కావాలంటే ఇక్కడికే రావాలి. సాధారణ రోజుల్లో తిరుమలకు 60 నుంచి 70 వేల మంది భక్తులు వస్తుంటారు. ఇక సెలవు రోజులు, ఉత్సవాలు, పండుగ రోజుల్లో 1,00,000 మందికి పైగానే భక్తులు కొండకు వస్తుంటారు. దీంతో రద్దీకి తగ్గట్టు అద్దె గదులు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీటీడీ ఎన్ని ప్రయత్నాలు చేసినా భక్తుల అద్దె గదుల సమస్య తీరడం లేదు. తిరుమలలో మొత్తం 7,500 వరకు రూమ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా పిఏసీలు 3 ఉన్నాయి. వీటన్నింటిలో 30 నుంచి 35 వేల మందికి మాత్రమే వసతి సౌకర్యం ఉంటుంది. పద్మావతి ఎంక్వైరీ, ఎంబీసీ, టీబీ కౌంటర్లలో వీఐపీలు, వీఐపీ సిఫార్సుల లేఖలకు మాత్రమే అద్దె గదులు, కాటేజీలు కేటాయిస్తారు. కేవలం సిఆర్ఓలో మాత్రమే సామాన్య భక్తులకు అద్దె గదులు కేటాయిస్తుంది టీటీడీ. దీంతో సిఆర్ఓ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. గదుల కోసం గంటల తరబడి భక్తులు ఇక్కడే పడిగాపులు కాస్తూ ఉంటారు. అరకొర సౌకర్యాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. 4 దశాబ్దాల క్రితం అప్పటి రద్దీకి తగ్గట్లు నిర్మాణం చేపట్టినా ఇప్పటి వరకు ఇక్కడే కొనసాగుతోంది. అయితే తాజాగా సిఆర్ఓను పూర్తి స్థాయిలో అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది టీటీడీ. టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి కొద్ది రోజుల కింద కేంద్రీయ విచారణ కార్యాలయం మాస్టర్ ప్లాన్ అమలుపై కీలక సమీక్ష చేశారు. తిరుమలలోని కేంద్రీయ విచారణ కార్యాలయం భక్తులకు వసతి, దర్శన టికెట్లు, ఇతర అవసరమైన సేవలను అందించే ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. అయితే గత కొంతకాలంగా రద్దీ టైంలో సిఆర్ఓకు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఈ భవనాన్ని చాలా దశాబ్దాల క్రితం నిర్మించడంతో రోజురోజుకి పెరుగుతున్న రద్దీతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కు చెందిన ఆర్కిటెక్ట్, అర్బన్ డిజైనర్ డాక్టర్ జి కార్తిక్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో సమగ్ర పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను టీటీడీ అధికారులకు వివరించారు. ఈ ప్రెజెంటేషన్లో భక్తుల రాకపోకలను ఈజీ చేయడం, స్థల వినియోగాన్ని సమర్థవంతంగా చేసుకోవడం, సిఆర్ఓ, పిఏసీ 1 ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై లోతైన అధ్యయనం చేసి పలు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ మాస్టర్ ప్లాన్ ప్రణాళిక తిరుమల 7 కొండల ఆధ్యాత్మిక మహత్యాన్ని, పర్యావరణానికి అనుగుణంగా నగర ప్రణాళిక సూత్రాలను సమన్వయం చేస్తూ రూపొందించారు. ప్రత్యేక క్యూ లైన్లు, భక్తులు వేచి ఉండే ప్రాంతాలు, ప్రస్తుత భవనాల పునరుద్ధరణ వంటి అంశాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు. ఈ ప్రణాళిక టీటీడీ దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా కూడా ఉండాలని సూచించారు. ప్రస్తుత రద్దీ పరిస్థితులను చక్కదిద్దడం, కొన్ని దశాబ్దాలుగా ఉన్న బిల్డింగ్ ను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతో పాటు రానున్న కొన్ని దశాబ్దాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని అంటున్నారు టీటీడీ అధికారులు.